చెప్పుకోవడానికి కాదు, ఉత్తర భారతదేశం మొత్తం నార్త్ ఇండియా అంతా కూడా ముస్లిం డామినేషన్ తో హిందూ రిలీజియన్ మొత్తం సర్వనాశనం అయిపోతే కృష్ణదేవరాయ స్టాచ్యూ ఉన్న ఆ స్టాచ్యూ పెట్టించింది బలి చేసే. ఇక్కడ కర్ణాటకలో ఎక్కడైనా స్టాచ్యూస్ పెట్టాలన్నా బలి చేసే ఇనిషియేటివ్ తీసుకుంటారు, వేరే వాళ్ళు పెద్ద పట్టించుకోరు. నేను ఆయన అందరూ వాడు మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసి హిందూ ధర్మాన్ని కాపాడాడు. కానీ ఆయన మన కులంలోంచి వచ్చాడు. కృష్ణదేవరాయలు అనే వ్యక్తి, కృష్ణదేవరాయలు ఇప్పుడు కృష్ణదేవరాయల అల్లుడు గారు రామరాయలు, ఆయన అల్లుడు రామరాయలు గారి తాలూకు వారసులు మా సాయి లోకేష్ వాళ్ళ మామగారు. ఉంచండి ఒకసారి. సాయి ప్రతాప్ గారు 6 times MP, సెంట్రల్ మినిస్టర్, పెరుగుడ సంస్థానం. అన్నయ్య గారు అంటారు, ఇప్పటికి వాళ్ళ ఇంటి పేరు అన్నయ్య గారు. ఇది కృష్ణదేవరాయల గారి అల్లుడు రామరాయలు గారి బంధువులు వాళ్ళు. వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని పెరుగుండే, ఇప్పటికీ వాళ్ళ ఎస్టేట్స్ అన్ని పెరుగుండలో ఉంటాయి. వాళ్ళ ఇంట్లో 400 years నాటి శ్రీచక్రం ఉంది వాళ్ళ ఇంట్లో. సీరియస్ గా తీసుకొని గవర్నమెంట్, ఇప్పుడు మన పెద్దలు జయరామ్ గారు మిగతా పెద్దలందరూ వచ్చారు, వారి యొక్క సహకారం కోఆపరేషన్ తీసుకొని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్దలతో మాట్లాడి వీళ్ళని తొందరగా స్టాచ్యూ పర్మిషన్స్ తెచ్చుకొని స్టాచ్యూ పెట్టుకోవాలి. స్టాచ్యూ పెట్టకూడదు రూల్స్ ఏం లేవు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కలెక్టర్ ఆఫీసు, R&B, ఒక 4-5 డిపార్ట్మెంట్స్, బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక 4-5 డిపార్ట్మెంట్స్ కలిసి పర్మిషన్ ఇస్తే ఉండాలా, మీ బ్లెస్సింగ్స్ అంతా ఉండాలా, ఎంటైర్ కమ్యూనిటీది అందరిది మా మీద అంతా బ్లెస్సింగ్స్ ఉండాలి. ఎంత ఉంటే మాకు అంత శక్తి వస్తుంది, మేము అంత పోరాడగలం, అంత మేము తిరిగి మీకు ఇవ్వచ్చు అని చెప్పేకి ఇష్టపడతాం. పూర్తిగా చేరి కార్యక్రమాన్ని బాగా నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్కరు ఇలానే బాగా సపోర్టివ్గా ఉంది, ఒక్కొక్కరు అంత యునైటెడ్గా ఉంది. ఏదే పార్టీలో ఏదే ఉన్నా ఇప్పుడు అన్నగా పెట్టినట్టు మనం సపోర్ట్ చేసుకోవాలి, మనమే ఎదిగేలా చేసుకోవాలి. ఇంకోసారి పక్క పెట్టండి, కమ్యూనిటీ బాగా అవ్వాలి, అందరూ బాగా అవ్వాలి, నెక్స్ట్ జనరేషన్ వచ్చే పిల్లలు అందరూ బాగుండాలి. మనమే కాదు నెక్స్ట్ తరతరాంతరాలు కూడా బాగుంది, నెక్స్ట్ జనరేషన్ బాగా అయ్యి గొప్పగా అయ్యేలాగా మన కులం నిలిచిపోవాలి. అతి శీఘ్రంలో మన కమ్యూనిటీకి రావాలని కోరుకుంటూ ఇంత ఫంక్షన్ని చాలా మంచిగా ఆర్గనైజ్ చేసి సక్సెస్ఫుల్ చేసిన రాజ్ కుమార్ సార్కి, మళ్ళీ వాళ్ళ వైఫ్ గారికి, అందరికీ మిస్సెస్కి, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన చైతన్యకి, అక్కడికి, అందరి పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్తూ రావాలా. బలంగా ఉన్నప్పుడు మాత్రమే, మనం బలంగా కష్టపడి మన కులాన్ని బతికించినప్పుడు మాత్రమే మనం అనుకున్నవి సాధిస్తాం. కాబట్టి మీరు అందరి దగ్గర మొబైల్ ఉంటాయి, ఆండ్రాయిడ్ మొబైల్. ఏదో తెలుగు కాకుండా మీ కుల చరిత్ర ఫస్ట్ తెలుసుకోండి. చరిత్ర తెలిసిన వాడే చరిత్ర సృష్టించారు కాబట్టి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేయండి.
ఇక మళ్ళీ అతి షార్ట్ మీట్ లో ఇలాంటి మీటింగ్ పెడదాం, అందరూ కలుద్దాం, అందరి మొదలు చేద్దాం. రాకపోతే పెట్టకపోతే విగ్రహాలు మేము కూడా వచ్చి మీకు సపోర్ట్ చేసి విగ్రహాలు పెట్టిద్దాం, చరిత్ర చాటుదాం. జై దేవరయ్య, జై జనసేన, నాయకత్వం, జై బలిజా, జై కృష్ణదేవరాయ, జై కర్ణాటక, జై కర్ణాటక, జై హింద్. ఇదే కేటీ రాజ్ కుమార్ తర ఒక 100 మందిని స్థాపన చేయండి. మీరంతా చేరి కాలు ఈడ్చకపోవద్దండి దయచేసి. మన జనాంగంలో ఉండే బలిజ జనాంగంలో కాలు ఈడ్చేది, ఆ కాలు ఈడ్చేదానికి పోవద్దంట, జోడించుకొని పోండా. ದೇವರಾಯರ 555ನೇ ಜಯಂತಿಯನ್ನು ಮೊಟ್ಟ ಮೊದಲ ಬಾರಿಗೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೃಷ್ಣರಾಜಪುರದಲ್ಲಿ ಇವತ್ತು ನೆರವೇರಿಸಲಾಯಿತು. ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಎಲ್ಲ ನಮ್ಮ ಯುವಕರು ಸಹಕಾರ ಕೊಟ್ಟು ತುಂಬ ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಆಚರಣೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ KR-ಪುರದಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯರ ಪ್ರತಿಮೆಯನ್ನು ಅನಾವರಣ ಮಾಡಬೇಕು. ಅದೇ ರೀತಿ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಒಂದು ರಸ್ತೆಗೆ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯರ ಹೆಸರನ್ನು ಇಡಬೇಕು. ಮತ್ತು ಇಡೀ ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣರಾಯರು ಕೊಟ್ಟಂಥ ಕೊಡುಗೆ ಯಾವತ್ತೂ ನಾವು ಮರೆಯೋದಿಲ್ಲ. ಯಾಕಂದರೆ ಅವರ ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಮಠ ಮಾನ್ಯಗಳು ಮತ್ತು ಗುಡಿ ಗೋಪುರಗಳು ಇವತ್ತಿಗೂ ಶಾಶ್ವತವಾಗಿ ಇರಬೇಕಾದ್ರೆ ಅದು ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯರಿಂದ ಅವರ ಆಳ್ವಿಕೆಯಿಂದ ಮಾತ್ರನೇ ಇವತ್ತು ನಮ್ಮ ಗುಡಿ ಗೋಪುರಗಳಿದ್ದಾವೆ ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಇಚ್ಛೆಪಡ್ತೇನೆ. ಅದೇ ರೀತಿ ಉತ್ತರ ಭಾರತದಲ್ಲಿ ನವಾಬರನ್ನ ಅವ್ರನ್ನ ದಾಳಿ ಮಾಡಿದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ದಕ್ಷಿಣ ಭಾರತಕ್ಕೆ ಕಾಲಿಡಿದಂಥ ಒದ್ದು ಓಡಿಸಿ ದಕ್ಷಿಣ ಭಾರತವನ್ನು ಇದು ಹಿಂದೂ ಸಾಮ್ರಾಟವನ್ನು ಇವತ್ತು ಮೆರೀತಾ ಇದೆ ಅಂದರೆ ಅದಕ್ಕೆ ಕಾರಣ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯ ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಇಚ್ಛೆಪಡ್ತಾ ಇದ್ದೇನೆ. ಇವತ್ತು ಕಾರ್ಯಕ್ರಮ ತುಂಬ ಚೆನ್ನಾಗಾಯಿತು. ಎಲ್ಲ ಸಹಕಾರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಬಲಿಜ ಬಾಂಧವರು ಎಲ್ಲ ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಇವತ್ತು ಆಚರಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಮೊಟ್ಟ ಮೊದಲನೇ ಬಾರಿಗೆ ಇವತ್ತು ಬಲ್ಜಿಗರು ಏನು ತೋರಿಸಿದ್ದಾರೆ ಅಂದರೆ, ನಾವು ಕೃಷ್ಣದೇವರಾಯರು ಬರೀ ಬಲ್ಜಿಗರಿಗೆ ಮಾತ್ರ ರಾಜನಾಗಿರಲಿಲ್ಲ, ಅದು ಇಡೀ ದಕ್ಷಿಣ ಭಾರತಕ್ಕೆ ಅವರು ರಾಜನಾಗಿದ್ದು ಎಲ್ಲ ಜನಾಂಗವನ್ನು ಒಳ್ಳೆ ಸುಭಿಕ್ಷವಾಗಿ ಕಾಪಾಡಿದಂಥ ರಾಜರು ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯರು ಅಂತ. ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯರನ್ನ ಇವತ್ತು ಸರ್ಕಾರ ಸ್ಮರಣೆ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು. ಸರ್ಕಾರ ಅವ್ರನ್ನ ಮರ್ತಿದೆ ಅನ್ನೋ ಮಾತನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಸುಮಾರು ಭಾಗದಿಂದ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆದಂತಹ KT ರಾಜ್ಕುಮಾರ್ ಅವರಿಗೆ, ಹಾಗೆ ವೈಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಗೌರವಿತ ವೈಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆದಂತಹ ಸುರೇಂದ್ರ ಬಾಬು ಅಣ್ಣನವರಿಗೆ ನಾನು ತುಂಬ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಇಷ್ಟೊಂದು ಕಷ್ಟ ಇಷ್ಟೊಂದು ಆಪೋಸಿಷನ್ ಇದ್ದು ಕೂಡ ಅವ್ರು ಹೆದರದೆ ನಮ್ಮ ಜನಾಂಗನೆಲ್ಲ ಒಂದು ಮಾಡಬೇಕು, ನಮ್ಮ ಜನಾಂಗಕ್ಕೆ ಏನಾದರೂ ಒಂದು ಸಮಾಜ ಸೇವೆ ಮಾಡಬೇಕು, ಎಲ್ಲನೂ ಯೂನಿಟಿ ಮಾಡಬೇಕು ಅಂತ ಬಹಳ ವರ್ಷಗಳಿಂದ 2010 ಅವರು ಪ್ರಯತ್ನ ಪಡ್ತಾನೆ ಇದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ಜನತೆಗೆ ಈ ವೇದಿಕೆಯಿಂದ ನಾನು ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಪಕ್ಷಾಂತರ ದಯವಿಟ್ಟು ಬಿಟ್ಟಾಕಿ, ಕಾಂಗ್ರೆಸ್ BJP JDS ಅದೆಲ್ಲ ಬಿಟ್ಟಾಕಿ, ಯಾವುದೇ ಒಂದು ಪ್ರೆಷರ್ಗೆ ಒಳಗಾಗ್ದಿರ ಎಲ್ಲರೂ ಮನೆಯಿಂದ ಹೊರಗಡೆ ಬಂದು ನಮ್ಮ ಜಾತಿಗೋಸ್ಕರ ದಯವಿಟ್ಟು ಮುಂದೆ ಬಂದು ನಮಗೋಸ್ಕರ ಎಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಏನಾದರೂ ಒಂದು ಸಾಧನೆ ಮಾಡೋಣ. ನಾವು ಒಂದಾಗಿಲ್ಲ ಅಂದರೆ ಖಂಡಿತ ಏನೂ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಈ ಥರ 100 ಜಯಂತಿಗಳು ಮಾಡಿದ್ರೂ ನಾವೇನು ಸಾಧಿಸೋಕ್ಕಾಗಲ್ಲ. ಪ್ರತಿಯೊಂದು ಮಹಿಳೆ, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಗಂಡಸರು ಮನೆಯಿಂದ ಹೊರಗಡೆ ಬಂದು ಈ ಸಂಘಟನೆಗೆ ಪ್ರೋತ್ಸಾಹಿಸಿ ಮತ್ತು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ಮಾತ್ರ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಬರೋಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇದೆ. ಇಲ್ಲ ಅಂದರೆ ಇದೇ ಥರ 10 ವರ್ಷ ಆದರೂ ಕೂಡ ನಾವು ಹೀಗೆ ಇರ್ತೀವಿ, ಯಾವುದೇ ರೀತಿ ನಮ್ಮ ಜನಾಂಗ ಮುಂದೆ ಬರಲ್ಲ ಅಂತ ನಾನು ಈ ವೇದಿಕೆಯಿಂದ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾವೊಂದು ಆ್ಯಪ್ ಮಾಡಿದ್ದೀವಿ, ಆ್ಯಪ್ನ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಇನ್ಸ್ಟಾಲ್ ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮ ಜನತೆಯ ಶಕ್ತಿಯನ್ನು ತೋರಿಸ್ಬೇಕು. ಅದರಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಮೆಂಬರ್ಶಿಪ್ ಆಗಬೇಕಂತ ಈ ವೇದಿಕೆ ಮೂಲಕ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯಕ್ಕೆ ಜೈ, ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯಕ್ಕೆ ಜೈ, ಶ್ರೀ ಕೃಷ್ಣ ದೇವರಾಯರಿಗೆ ಜೈ, ಪವನ್ ಡೆಪ್ಯೂಟಿ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ್ಗೆ ಜೈ, ಚೈತನ್ಯ